హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు మనము మ్యూట్. మానవుడి సర్వ కర్మలు సిద్ధించడానికి కారణం గురించి తెలుసుకుందాము. మొట్టమొదటిగా కర్మలు అన్నప్పుడు కర్మలు 3 రకాలు. ఒకటి కర్మ, 2 అకర్మ, 3 వికర్మ. కర్మలు 3 హరే రకాలు. గురుగారు. వికర్మ అంటే శాస్త్రాలకు విరుద్ధంగా జీవుడు కర్మలు చేయటం, శాస్త్రాలను పాటించకపోవడం, వాళ్ళ ఇష్టానుసారం జీవించడం. ఓకే, వాళ్ళకు ఒక మానవ జన్మ యొక్క లక్ష్యం గురించి తెలుసుకోకపోవడము, పశువుల్లాగా జీవించడము. అంటే ఆహార నిద్ర భయం మైథునంచ, అంటే ఆహారం భుజించడానికి, నిద్రించడానికి, మైథున సుఖాన్ని అనుభవించడానికి, తనను తాను రక్షించుకోవడానికి. సో ఎటువంటి కర్మలు వాళ్ళకు ఏది మంచి ఏది చెడు తెలియకుండా చేసేటువంటి కర్మలు. రెండవది సకామ కర్మ లేదా కర్మ. అంటే శాస్త్రాలకు, భగవద్గీత అనుకోండి, వేదాలు అనుకోండి, ఉపనిషత్తులు అనుకోండి, శాస్త్రాల ఆధారితంగా జీవనము కొనసాగించడం. దాన్నే మనకు మహాభారతంలో ఒక శ్లోకంలో చెప్తారు, ఆహార నిద్ర భయమైతునంచ సమన్యమేతత్ పశుభిర్నరానాం ధర్మోహితేశో అధికో విశేషో ధర్మేనైన పశుభి సమాన. అంటే ధర్మాన్ని, మరి ధర్మం అంటే ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. కృష్ణ భగవానుడు మనకి ఏదైతే భగవద్గీత ద్వారా, భగవంతుడి యొక్క భక్తుల ద్వారా భాగవతాన్ని మనకు బోధించడము, తర్వాత వాటిని శ్రవణం చేసి దాని ప్రకారము మనము జీవితాన్ని గడపడము, అది సకామ కర్మలు. ఇంకొక కర్మ అకర్మ. అంటే కేవలం భగవత్ ప్రీత్యర్థము జీవించడము, అది అకర్మ అంటారు. సో ఈరోజు మరి మన వికర్మ అయినా అకర్మ అయినా లేదా సకామ కర్మలైనా సిద్ధించడానికి, మానవుడి సర్వకర్మలు సిద్ధించడానికి మనకు 13వ అధ్యాయంలో 18వ అధ్యాయము 13వ శ్లోకంలో మనకు చెప్తున్నారు 5 రకాలైనటువంటి అంశాలు చాలా ముఖ్యమైనవి అని చెప్పేసి చెప్తున్నారు. మనకు సర్వకర్మలు సిద్ధించడానికి 5 కారణాలు ఉన్నాయి. 5 కారణాల గురించి మనం ఈ 6 శ్లోకాల ద్వారా మనము తెలుసుకుందాము. ముఖ్యంగా ఏంటంటే ఈ కర్మలు సిద్ధించడానికి కొరకు ఒకటి కార్యస్థానము, అంటే ఈ దేహము. తర్వాత దేహములో ఉన్నటువంటి ఆత్మ, అంటే దేహదారి, వారినే కర్త అంటారు. తర్వాత వివిధ ఇంద్రియాలు, ఈ దేహానికి మనకు ముఖ్యంగా 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 1 మనస్సు, 11 ఇంద్రియాలు ఉంటాయి, వివిధ ఇంద్రియాలు. తర్వాత కర్మలు సిద్ధించడానికి మన ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రయత్నం లేకపోతే కర్మలు ఏవి సిద్ధించలేవు. తర్వాత ఈ 4తో పాటు అన్నిటికంటే ముఖ్యమైనది కారణం ఏంటంటే భగవంతుడు పరమాత్మ. సో మన ప్రతి కర్మను సిద్ధింపజేయడానికి భగవంతుడు ఏర్పాట్లు చేస్తాడు. ఇవి ముఖ్యమైనవి. అవి ఎలా, ఏ విధంగా, ఇంకా దీంట్లో వివిధ అంశాలు ఏమున్నాయనేది మనము చూద్దాము. భగవంతుడు నేను ఇప్పుడు బోధిస్తున్నాను, ప్రతి కర్మకు కూడా ఆల్రెడీ ఈ కర్మకి ఈ ఫలం ఉంది అని ముందే లాస్ట్ లైఫ్లో మనం ఏం కర్మలు చేసామో దాని కర్మ ఫలాలు ఆల్రెడీ డిసైడ్ అయినప్పుడు, మరి కృష్ణ చైతన్యవంతుడు తాను చేయు కర్మల ప్రతిఫలం చే సుఖ దుఃఖం అనుభవించడం ఎట్లు సంభవము అని కొందరికి ప్రశ్న ఉదయించవచ్చు. ఇప్పుడు వేరే వాళ్లకు, ఇప్పుడు మామూలుగా అయితేనేమో మనం చేసే కర్మఫలాలు లాస్ట్ లైఫ్లో చేసిన ప్రారంధ కర్మలు ఇప్పుడు అనుభవిస్తున్నాము. మరి కృష్ణ చైతన్యవంతులకు వాళ్ళపైన ఎలా ప్రభావం ఉంటుంది అని మనకు డౌట్ రావచ్చు. దీంట్లో ఏంటంటే భగవంతుడు భగవద్గీతలో కూడా చెప్పాడు, శాస్త్రాల్లో మనకు చెప్పడం జరిగింది. ఏంటంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి.
సో భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొంది ఎవరైతే కర్మలు చేస్తారో వాళ్ళ యొక్క పాపపుణ్య కర్మల యొక్క ప్రభావం నుంచి నేను రక్షిస్తానని భగవంతుడు చెప్పడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క కర్మ ఫలాలన్నింటినీ కూడా నేను తొలగిస్తానని భగవంతుడు చెప్పడం జరిగింది. ఈ విషయంలో ఇంకా మనకు ఆల్రెడీ ఇందాక మనం 18.14లో ఈ 5 విషయాల గురించి తెలుసుకున్నాము. మన కర్మలు సిద్ధించడానికి కొరకు, మరి దీని కొరకు మనకు సాంఖ్యము అంటే సాంఖ్య యోగము అంటే జ్ఞాన యోగము ఆర్ జ్ఞానకాండము, ఇది ముఖ్యంగా మనకు కపిల భగవానుడి ద్వారా ఈ యొక్క సాంఖ్య యోగాన్ని మనకు బోధించడం జరిగింది. తర్వాత వేదాంతం అంటే సుప్రసిద్ధులైన ఆచార్యులందరిచే ఆమోదింపబడిన జ్ఞానం యొక్క చరమ స్వరూపము. అంటే మనం వేదాల యొక్క సారం ఏదైతుందో అది మనకు ఆల్రెడీ భగవద్గీతలో కూడా భగవంతుడు మనకు 15వ అధ్యాయము 15వ శ్లోకంలో మనకు చెప్పడం జరిగింది. ఏం చెప్పారు భగవంతుడు? సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైష సర్వై అహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. నేను సర్వుల హృదయాల్లో, ప్రతి ఒక్కరి హృదయాల్లో పరమాత్మ స్వరూపంతో అంటే నేను నిలిచి ఉంటాను. ఎందుకు? నా నుండే మీకు స్మృతి, జ్ఞానము, మరుపు కలుగుతాయి. అంటే నేను అక్కడ ఉన్నాను కాబట్టే కలుగుతాయి. అది లివింగ్ ఫోర్స్లో. ఎవరైతే చనిపోతారో సో ఆత్మతో పాటు భగవంతుడు పరమాత్మ కూడా వెళ్ళిపోతాడు. ఇంకా డెడ్ బాడీలో స్మృతి, జ్ఞానము, మరుపు అనేది ఏమొస్తే ఏమి రావు. సో ఈ మన అందరి లోపల పరమాత్మ ఎందుకు కూర్చున్నాడంటే భగవంతుడు మానవులకు ఈ యొక్క శాస్త్రాలను ప్రసాదించాడు, వేదాలను ప్రసాదించాడు. ఎందుకు? వేదాల యొక్క సారము భగవంతుడు, వేదాలను ఎరిగినవాడు భగవంతుడు, వేదాంతకర్త భగవంతుడు. కాబట్టి ఈ విషయాన్ని శంకరాచార్యుల వారు కూడా వేదాంత సూత్రాలను యథాతథంగా స్వీకరించడం జరిగింది. సో కాబట్టి మనం కూడా ఏదైనా శాస్త్రాన్ని వింటున్నప్పుడు ఆ శాస్త్రాన్ని యథాతథంగా స్వీకరించాలా. అందుగురించే ప్రభుపాదుల వారు చాలామంది భగవద్గీతలు రాశారు. కానీ ప్రభుపాదుల వారు రాసినటువంటి భగవద్గీత యథాతథమని పెట్టారు. కాబట్టి శాస్త్రాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించాలా. సో శంకరాచార్యుల వారు ఆ రోజుల్లో వేదాంత సూత్రాలు అంటే కొన్ని మనకు తెలుసు, అవి చాలా ఫేమస్గా. దాంట్లో ఫస్ట్ వేదాంత సూత్రాల్లో ముఖ్యమైనది ఏంటంటే అతాతో బ్రహ్మ జిజ్ఞాస 1.1.1. సో అదేంటంటే మానవ జీవితం యొక్క పరమ లక్ష్యమే పరమ సత్యాన్ని తెలుసుకోవడం. అతతో బ్రహ్మ జిజ్ఞాస, ఆ పరమ సత్యం గురించి తెలుసుకోవడము మనందరికీ కోరిక ఉండాలి. అది నిజమైనటువంటి కోరిక. తర్వాత వేదాంత సూత్రాల యొక్క 1.1.2 ఏం చెప్తున్నారంటే జన్మాది యస్య యతః, సమస్తానికి మూల కారణము పరమేశ్వరుడు. ఈ విధంగా వీటన్నిటిని కూడా ఆచార్యులందరూ యథాతథంగా స్వీకరిస్తారు. దానికి మళ్ళీ వక్రీకరించడము అనేది ఉండదన్నట్టు. సో మనం కూడా శాస్త్రాన్ని ఎలా స్వీకరించాలి? యథాతథంగా. ఎవరి దగ్గర స్వీకరించాలి? సో పరమ ఆచార్యుడు, ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుల దగ్గర నుంచి స్వీకరించాలి. అది మనకు కృష్ణ భగవానుడు ఆల్రెడీ మొదటినే బోధించారు. 4వ అధ్యాయము 34వ శ్లోకంలో మనకు చెప్పారు. ఏమన్నారు? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయాం ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్ తత్వదర్శిన. సో తత్వదర్శి ఎవరైతే ఈ యొక్క శాస్త్రాల గురించి సంపూర్ణంగా తెలుసుకొని దాన్ని పాటిస్తూ సో దాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తుల దగ్గర, అంటే అనుభవించడం అంటే ఆనందమయోభ్యాసాలు, ఆ భగవంతుడి తత్వాన్ని వాళ్ళు ఆస్వాదిస్తూ ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళని తత్వదర్శులు అంటారు. వాళ్ళ దగ్గర ఎలా నేర్చుకోవాలా? వీళ్ళు వెళ్ళి తద్విద్ధి ప్రణిపాద్ అంటే వాళ్ళ దగ్గర శరణాగతి పొంది శుశ్రుతులు చేస్తూ సో వినయ విధేయతలతో వాళ్ళని ప్రశ్నించి తెలుసుకోవాలి. కానీ మనము ఈ రోజుల్లో ఏం చేస్తున్నాము? అది ఎక్కడికో పోతుంది. ప్రశ్నించడం మాత్రం మిగిలింది, బట్ వాళ్ళకు శరణాగతి పొందడం అనేది లేదు, వాళ్ళని సేవించడం అనేది లేదు. కాబట్టి మనకు శాస్త్రం కూడా అంతంత మాత్రమే అర్థమవుతుంది. ఇక్కడ శంకరాచార్యులు కోట్ చేశారు, వేదాంత యథాతథంగా స్వీకరించడం అనేది
మన బాధ్యత. ఇప్పుడు భగవద్గీత ఉంది, యథాతథాన్ని యాజ్గా స్వీకరించాలి. ఇక్కడ 5 విషయాల గురించి మనం వద్దాం మళ్ళీ తిరిగి. కార్యస్థానము, దేహము. ఇదే దేహంతో మనము వికర్మలు, శాస్త్ర విరుద్ధమైనటువంటి కర్మలు చేస్తాము. దేని ద్వారా? ఈ దేహములో ఉన్నటువంటి దేహదారి, తర్వాత వివిధ ఇంద్రియాలు, ఈ దేహానికి ఉన్నటువంటి ఇంద్రియాల ద్వారానే వికర్మలు చేయొచ్చు, సకామ కర్మలు చేయొచ్చు, అకర్మ చేయొచ్చు. తర్వాత ప్రతి కర్మ చేయాలంటే దాని గురించి ప్రయత్నం చేయాలి, యత్నం చేయాలి. మరి ఇవన్నీ మనం చేసిన ఈ 4 భగవంతుడి శాంక్షనింగ్ అనేది చాలా ముఖ్యమైనది. అందుగురించే ఇక్కడ మనకు ఈ శ్లోకంలో అధిష్టానం, అధిష్టానం అంటే దేహము. సో కాబట్టి ఈ దేహం ద్వారానే మనం కర్మలు. ఎందుకు మరి దేహం ద్వారా అంటే పాస్ట్ లైఫ్లో మనకు భగవంతుడు మన ప్రారబ్ధ కర్మను బట్టి, సపోజ్ లాస్ట్ లైఫ్లో మనిషిగానే జన్మించాడు, కానీ ఆయన కర్మలన్నీ కూడా ఒక పులిలాగా, అంటే గట్టిగా అరవటము, ఆ పులి ఆహారంలాగా ఇష్టమన్నట్టు జంతువుల్ని తినటము, పులి రక్తాన్ని తాగినట్టు ఇతర జీవులని ఇష్టమన్నట్టు హింసించడం. రక్తం తాగటం అంటే వాళ్ళని ఘోరంగా హింసించడము. అలా చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వాడు నెక్స్ట్ లైఫ్లో వాడు కాన్షియస్ పులిగా పుడతాడు. అర్థమైందా? పులి దేహాన్ని ధరిస్తాడు. ఎందుకు? భగవంతుడు నీకు ఎటువంటి కోరిక ఉంటే ఏ తామాం ప్రపద్యంతే తాంస్తతైవ భజామ్యహం. భగవంతుడు మన కోరికలను బట్టి మనం ఈ లైఫ్లో కోరికలు తీర్చుకోవడానికి కర్మలు చేస్తాము. నెక్స్ట్ లైఫ్లో ఆ కర్మ ఫలాలను అనుభవించడానికి దేహాన్ని పొందే అవకాశం ఉంటుంది. అటువంటి దేహంలో కర్త మనం ఉండి ఇంకా భగవంతుడు. కానీ మనం ఇక్కడ కొన్నిసార్లు ఇవన్నిటికీ కారణము నేనే అనే అవకాశం ఉంటుంది. సో అలా అనుకోవడము మన యొక్క తెలివి తక్కువతనము. కానీ ఇవన్నిటికీ కూడా భగవంతుడు అరేంజ్మెంట్ చేస్తాడు. ఆత్మయే జ్ఞాత మరియు కర్త అని శృతి అందు తెలపబడింది, దేహము కాదు. ఈ దేహం ఏంటి? ఆత్మ జ్ఞాత అంటే జ్ఞానాన్ని తెలిసినటువంటి వాడు. అర్థమైందా? సో దాని ప్రకారము ఆయన జ్ఞానం తెలుసు కాబట్టి, అంటే నేను భౌతిక కర్మలు, అకర్మ, వికర్మ, తర్వాత సకామ కర్మ. వికర్మ అంటే అన్ని చెడు పనులు చేయాలంటే వాడికి ఆ చెడులో కూడా జ్ఞానం ఉండాలి. సో వాడు ఆ చెడు మార్గంలో వెళ్తాడు. లైక్ మనం చూసినట్టు అయితే మృగారి ఉన్నాడు, అర్థమైందా? హిరణ్యకశిపు ఉన్నాడు. హిరణ్యకశిపు తెలివిలేని వాడా? చాలా తెలివిగలవాడు. తపస్సు చేసి వికర్మల కొరకు వరాన్ని పొందుతాడు. అర్థమైందా? రావణుడు ఉన్నాడు, రావణ బ్రహ్మ అంటాడు. రావణుడికి నాలెడ్జ్ లేదా? గొప్ప నాలెడ్జ్ ఉంది. కానీ ఆ జ్ఞానాన్ని భౌతిక సుఖాలు, భోగాల కొరకు ఉపయోగించాడు. ఆయన కూడా తన దేహాన్ని, ఆ దేహంలో ఉన్నటువంటి కర్త, దేహానికి ఉన్నటువంటి ఇంద్రియాలు, తర్వాత ఈ ఇంద్రియాలతో ఇంద్రియ భోగం కొరకు ఆయన ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నమే సీతమ్మ వారిని ఎత్తుకొని పోవడానికి మాయావిలాగొచ్చి, అంటే ఆ యత్నం తన చెల్లెలు చెప్పింది. సో సీతమ్మ వారు పలానా దగ్గర ఉన్నారని. మరి ఆయన లంక నుండి ఇక్కడికి రావాలి దేని కొరకు? సీతమ్మ వారితో తను సుఖాన్ని అనుభవించాలని చెప్పేసి యత్నములు. సో కానీ అక్కడ భగవంతుడు ఏం చేశాడు? అటువంటి మూర్ఖుని, అతన్నే కాదు అతని రాజ్యాన్ని కూడా సర్వనాశనం చేయడానికి ఆయన యత్నాన్ని ఫలించేట్టుగా భగవంతుడు చేశాడు. అదే సీతమ్మ వారిని, అదర్వైజ్ భగవంతుడి యొక్క ఆజ్ఞ కానీ సీతమ్మ వారి యొక్క వెళ్ళాలనే ఇచ్చ లేకపోతే రావణాసురుడు తీసుకొని వెళ్ళే అంత అవకాశం ఉండదు. సో కాబట్టి ఇక్కడ మనకు ఇంద్రియాలు మనకేమవుతాయి? కర్మ సాధనములు అవుతాయి. ఇప్పుడు సపోజ్ మనం ఒక కారులో కూర్చున్నాం, డ్రైవర్ ఉన్నాడు, పెట్రోల్ ఉంది. కార్ని మూవ్ చేయడానికి సాధనం ఏంటి? వీల్స్ లేవనుకోండి, కారు మూవ్ అవుతుందా? ఇంజన్ పనిచేస్తుంది, అన్నీ పనిచేస్తున్నాయి, గేర్లు, క్లచ్ అన్నీ. కానీ ఒక్క వీల్ పంచర్ అయితేనే మనది వెళ్ళలేదు. 4 వీల్స్ పంచర్ అయ్యాయి అనుకోండి, వెళ్ళలేదు. అదేవిధంగా ఇంద్రియాలు మనందరికీ కూడా కర్మ సాధనల రూపంలో మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. తర్వాత మనకి ఇక్కడ చెప్తున్నాడు, కృష్ణ చైతన్యంలో ఉన్నవాడు కూడా కర్మలు చేస్తూ ఉంటాడు. ఆ కృష్ణ చైతన్యంలో ఉన్నవాడు ఎటువంటి కర్మలు చేస్తాడు? అకర్మ, అంటే భగవత్ ప్రీత్యర్థమైనటువంటి కర్మలు మాత్రమే ఈ ఇంద్రియాలను ఉపయోగించి చేయడం జరుగుతుంది. భగవంతుడికి ఆ ప్రీతికరమైనటువంటి కర్మను చేయడు. ఎవరు? భగవంతుడి యొక్క భక్తుడు.
కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, అటువంటి భగవంతుడి కొరకు కర్మలు చేసేవాడు ఈ కర్మ బంధనాల్లో బద్ధుడు కాడు. తన కొరకు, తర్వాత ఈ భౌతిక ప్రపంచం కొరకు, అంటే ప్రపంచంలో ఉన్న ఇతరుల కొరకు మేలు చేయడానికి కర్మలు చేస్తే పుణ్యకర్మల వల్ల పుణ్యలోకాలకు వెళ్ళడం కానీ, లేదంటే ఉత్తమ జన్మల్ని పొందడం వలన ఆయన కర్మబద్ధుడు అవుతాడు. తర్వాత సంపూర్ణ కృష్ణ చేతనవంతులు చివరికి వారి కార్యములకు ఏ విధముగానూ బాధ్యులు కారు. సర్వము దివ్య సంకల్పము పరమాత్మ దేవదేవుని పైనే ఆధారపడి ఉండును. కృష్ణ భక్తులు, భగవంతుడి యొక్క అభక్తులు లేదా దేవతల భక్తులు. సో 3 రకాలు. సో వీళ్ళు దేవతలకు భక్తులు కారు, భగవంతుడి భక్తులు కారు. వాళ్ళు వాళ్ళ శరీరాలకు వాళ్ళే భక్తులు అవుతారు. అంటే వాళ్ళ ఇంద్రియ భక్తులు, అంటే గోదాసులు అనొచ్చు మనం. గోదాసులు వచ్చి వికర్మలు చేస్తూ ఉంటారు. అట్లీస్ట్ భగవంతుడి యొక్క భక్తులు అకర్మలు చేస్తారు. భగవంతుడి యొక్క సేవ చేస్తున్నటువంటి దేవతల భక్తులు సకామ కర్మలు చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరైతే భగవంతుడి యొక్క భక్తులు ఉంటారో వారు ఏ కార్యములకు కూడా వాళ్ళు బాధ్యులు కారు. ఎందుకంటే ఇప్పుడు అర్జునుడు మహాభారత యుద్ధం చేశాడు. ఆయన ఎవరి ఆజ్ఞానుసారం చేస్తున్నాడు? భగవత్ ఆజ్ఞానుసారం చేస్తున్నాడు. కాబట్టి ఇంకా మనకు ఈ కర్మలలో ఏవేవి అంశములు ఇన్వాల్వ్ అయి ఉంటాయో చూస్తాం. మానవుడు చేసే ప్రతి కర్మ సిద్ధించడానికి కొరకు శరీరం చేతను, మనసు చేతను, వాక్కు చేతను మానవుడు న్యాయ అన్యాయ కర్మలన్నింటికి కూడా ఈ 5 అంశములు చాలా ముఖ్యమైనవి. ఓకే, సో 5 అంశములు ఏంటి మనం ఇందాక చర్చించాము. ఆ 5 అంశములు మనము కర్మలు దేంతో చేస్తాం? శరీరంతో అన్న చేయొచ్చు. అందుగురించి అంటారు కదా, మనస వాచ కర్మన. మనసుతో కొన్ని కర్మలు చేస్తాం. అంటే మనసులో ఇతరుల గురించి చెడుగా ఆలోచించామనుకొని అది కూడా కర్మనే. సో దానివల్ల దానికి తగ్గ పనిష్మెంట్. కాకపోతే ఇది పూర్వకాలంలో ఉండేది. కలియుగంలో సో మనసుతో చేసే కర్మలకు అంత ఎక్కువ పనిష్మెంట్ ఫిజికల్గా నేనేదో మనసులో అనుకుని ఎవరైనా నాకు పనిష్మెంట్ ఇస్తారా? కానీ పూర్వకాలం మనసులో కూడా ఏదైనా చెడుగా ఆలోచిస్తే దాని గురించి చాలా గొప్ప పనిష్మెంట్ ఉండేది. సో కాబట్టి ఇక్కడ మనం 3 రకాల కర్మలు చేస్తాం. శరీరంతో, మనసు చేత, వాక్కు చేత. వాక్కు చేత అంటే ఇదే వాక్కు ద్వారా ఇతరులను నిందించవచ్చు, ఇదే వాక్కు ద్వారా ఇతరులను స్తుతించవచ్చు, ఇదే వాక్కు ద్వారా భగవంతుని నిందించవచ్చు, ఇదే వాక్కు ద్వారా భగవంతుని స్తుతించవచ్చు. అలా ఇలా జరుగుతుంది ప్రభుజీ అని మనం అనొచ్చు కదా. సో శిశుపాలుడు ఏం చేశాడు? భగవంతుని నిందించి వాడు భగవంతుడి చేత శిక్షింపబడ్డాడు. ఇదే వాక్కు ద్వారా ఆ భగవంతుణ్ణి అదే నిండు యజ్ఞ స్థలిలో బ్రాహ్మణుల చేత భగవంతుడు స్తుతింపబడ్డాడు. వాళ్ళు భగవంతుడి చేత ఆశీర్వదింపబడ్డారు. సో కాబట్టి మనం చూడండి, ఈ శరీరం చేత మృగారి ఎన్నో జీవులను సంవరించేవాడు ఆయన వాక్కు కాదు, శరీరం చేత. సో కానీ ఎప్పుడైతే శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యము, శుద్ధ భక్తుడి యొక్క వాణి ఎప్పుడైతే ఆయన చెవలబడ్డదో, సో అప్పుడు ఆ క్షణకాల శుద్ధ భక్తుడి సాంగత్యం, దాన్ని ఏమంటారు ఆచార్యులు? సాధుసంగ సాధుసంగ సర్వశాస్త్రకోయ్, లవమాత్ర సాధుసంగ సర్వసిద్ధి హోయ్. సో లవమాత్ర సాధుసంగ, క్షణికకాల సాధుసంగం వల్ల అన్ని సిద్ధులు అంటే సర్వ కర్మల సిద్ధులు ఫలింపబడతాయి అన్నట్టుగా ఆ మృగారి భయంకరంగా జంతువులను, పక్షులను సగం చంపి అవి కొట్టుకుంటూ ఉంటే ఆనందపడేవాడు. కానీ ఎప్పుడైతే నారద మునీంద్రుల వారి యొక్క సాంగత్యం దొరికిందో, సో అప్పుడు ఆయన పవిత్రుడైపోతాడు. అంతేకాకుండా నారద ముని యొక్క మహామంత్ర అంటే నారద ముని ద్వారా మంత్రోపదేశం ఎప్పుడు జరిగిందో ఆయన మహాభక్తుడిగా మారిపోతాడు. న్యాయ అన్యాయ కర్మలన్నింటి కూడా ఈ 5 కార్యస్థానము, కర్త, వివిధ ఇంద్రియాలు, సో తర్వాత యత్నం, మన ప్రయత్నం, మళ్ళీ పరమాత్ముడు. సో కాబట్టి వీళ్ళే కారణము అని చెప్తున్నారు. వాటికి విరుద్ధంగా అంటే శాస్త్రములను అనుసరించి చేయబడు కర్మలు న్యాయమైనవి, శాస్త్రానికి విరుద్ధమైనటువంటి కర్మలు అవి విపరీత కర్మలు, వాటినే వికర్మలు అని అనడం జరుగుతూ ఉంది. కాబట్టి చూడండి, మనము
శరీరము చేత, ఇదే శరీరం చేత భక్తులు, ప్రహ్లాదుడు చిన్న బాలుడు, కఠోర ఆయన స్మరణ భక్తి చేస్తాడు, ఎంతోమంది రాక్షస బాలులను ఉద్ధరిస్తాడు. అదేవిధంగా ధ్రువ మహారాజ్ 5 సంవత్సరాల బాలుడు, ఇదే శరీరంతో ఆయన భగవంతుడికి తపస్సు చేసి భగవంతుని పొందుతాడు. అదేవిధంగా కర్దమముని అదే శరీరంతో గొప్ప తపస్సు చేసి భగవత్ సాక్షాత్కారం పొందుతాడు. అదే హిరణ్యకశిపు శరీరంతో గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుని సాక్షాత్కారం పొంది ఆయన ఎటువంటి వరాన్ని పొందుతాడో భౌతిక భోగాలను అనుభవించడానికి కొరకు, భౌతిక సుఖాలను అనుభవించడానికి వరాలను పొందడం జరుగుతుంది. సో కాబట్టి భౌతిక సుఖాలు నశ్వరమైనటువంటివి, అన్యాయం. ఆ బలంతో అన్యాయ కర్మలు చేసి నశింపబడతాడు. అదే ప్రహ్లాదుడు శరీరంతో, మనసుతో, ఇంద్రియాలతో భగవత్ కర్మలు చేసి ఇద్దరు సాక్షాత్కారం పొందుతారు ఒకే ఫ్యామిలీలో. హిరణ్యకశిపు భగవంతుడి విరుద్ధమైన కర్మలు చేసి భగవత్ సాక్షాత్కారం మృత్యు రూపంలో భగవంతుని పొంది మృత్యు పాలవుతాడు. అదే భగవంతుడు ప్రహ్లాదుడికి సాక్షాత్కారమై వరాన్ని ఇస్తాడు. అటువంటి ప్రహ్లాదుడి ద్వారా తండ్రి ఎంత ఘోరమైన కర్మలు చేసినా తండ్రికి ముక్తిని ప్రసాదిస్తాడు. కాబట్టి న్యాయ అన్యాయ కర్మలు ఈ శరీరం ద్వారానే చేయబడతాయని ఇక్కడ చెప్తున్నారు. తర్వాత ఈ 5 అంశాలను పరిశీలింపకనే తననే కర్తగా, అంటే ఈ 5 అంశాలను పరిగణలోకి తీసుకోడు. ఏంటది? దేహం గురించి కానీ, ప్రయత్నముల గురించి కానీ, ఇంద్రియాలు. నేనే అన్ని చేస్తున్నాను కర్త. కొంతమంది మూర్ఖుడు, హిరణ్యకశిపు మెంటాలిటీ ఉన్నవాడు, నేనే ఆల్ ఇన్ ఆల్, నేనే చేస్తున్నానని భావించేవాడిని నిక్కంగా బుద్ధిహీనుడు అని భగవంతుడు ఇక్కడ బోధిస్తున్నారు. అట్టి 3 విషయములను యథార్థ దృష్టితో గాంచలేడు. కాబట్టి మన లెవెల్లో కూడా చాలామంది చెప్తే అర్థం చేసుకోరు, ఈ 5 విషయాల గురించి తెలుసుకోరు. అందులో ఒకటే నేనే ఆలినవా, నేనే చేస్తున్నాను, నేను లేకుంటే ఏమీ లేదు, నేనే ప్రతి ఒక్కటి చేస్తున్నాను అనుకునేవాడు పరమ మూర్ఖుడని చెప్తా ఉంటాడు. అర్థమైందా? ఎవరైతే భగవంతు యొక్క ఈ భగవద్గీతను అర్థం చేసుకొని కారణం ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద కారణం. బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నారు? ఆయన యొక్క బ్రహ్మ సంహితలో ఈశ్వర అంటే కంట్రోలర్, నియంత్రించేవాడు. ఎవరైనా ఈశ్వర పరమకృష్ణ, కృష్ణ భగవానుడు ఈ యొక్క అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నింటినీ కూడా నియంత్రిస్తూ ఉంటాడు. కాబట్టి పాలిస్తూ ఉంటాడు, సృష్టిస్తూ ఉంటాడు. ఆయన కారణభూతుడు. ఎవరు? కృష్ణ భగవానుడు. అది మనం తెలుసుకోవాలి. ఇదే విషయాన్ని భగవంతుడు స్వయంగా భగవద్గీతలో డిక్లేర్ చేశాడు. 10వ అధ్యాయము 8వ శ్లోకం. అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమన్విత. నేను ఈ భౌతిక ఆధ్యాత్మిక 2 ప్రకృత సృష్టికి కారణభూతుడిని నేను. ఈ విషయాన్ని ఎవరైతే యథాతథంగా అర్థం చేసుకొని విశ్వాసంతో విశ్వసించి నన్ను పూజిస్తాడో అతడు నిజమైన బుద్ధిమంతుడని భగవంతుడు డిక్లేర్ చేశాడు. మళ్ళీ 17వ శ్లోకంలో చెప్తున్నారు, ఎవరైతే ఈ విధంగా నేనే కర్తను, నేనే సర్వం అంటే వాడు క్షణకాలంలో హిరణ్యాక్షుడు మరణింపబడ్డాడు, హిరణ్యకశిపు మరణింపబడ్డాడు, రావణుడు సర్వస్వాన్ని కోల్పోయాడు. అర్థమైంది? ఎంత గొప్ప వాలి ఉన్నాడు, వాలి కూడా సర్వాన్ని కోల్పోయాడు. కాబట్టి ఇక్కడ అటువంటి అహంకారం చే ప్రభావితుడు కానివాడును, ఆసక్తి రహిత బుద్ధిని కలిగిన వాడును అగు మానవుడు జగత్తునందు జనులను సంవరించినను సంవారమనట్లే అగును. అతడెన్నను తన కర్మలచే బద్ధుడు కాడు. సో ఎవరిక్కడ అకర్మ ఎవరైతే చేస్తారో వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఇందాక వికర్మ గురించి చెప్పాము, శాస్త్రాలను ఉల్లంఘించేవాడు. తర్వాత కర్మల గురించి చెప్పాము, శాస్త్రాలను పాటించేవాడు. ఇప్పుడు వికర్మ అంటే కేవలము తన లోపల ఏమి అహంకారం లేదు. అహంకారం చే రావణుడు, హిరణ్యకశిపు, హిరణ్యాక్షుడు ఇటువంటి అహంకారం చే ప్రభావితుడు కానివాడు. తర్వాత ఆసక్తి, ఈ భౌతిక ప్రపంచం పట్ల, భోగాల పట్ల, దేహం పట్ల, దేహ సుఖాల పట్ల ఆసక్తి రహిత బుద్ధి, ఆసక్తి సహిత బుద్ధి అనేవాడు దానవ ప్రవృత్తి, ఆసక్తి రహిత బుద్ధి అనేవాడు దైవీ గుణాలు కలిగినటువంటి వాడు. అటువంటి వాడు
భగవంతుడి కొరకు పనిచేస్తాడు కాబట్టి అతడు ఇతరులను సంహరించినా కూడా అతడికి సంహార పాపము కలగదు, కర్మ బంధనాల్లో చిక్కుకోవడం చెప్తున్నాం. అర్జునుడు ఎన్ని లక్షల మందిని సంహరించాడు, ఈవెన్ తన గురువుని తర్వాత తాతగాని ఎంతో మందిని సంహరించినా అతనికి ఎటువంటి పాపము కూడా తగలలేదు. ఎందుకు? కృష్ణుడి యొక్క ఆజ్ఞానుసారము ఆయన యుద్ధాన్ని చేశాడు. ఇక్కడ ఇంకా ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, బార్డర్లో మన ప్రతి దేశం యొక్క సైనికులు సేవ చేస్తూ ఉంటారు. సపోజ్ పొరుగు దేశం వాళ్ళు వాళ్ళ మీద ఏదన్నా ఫైరింగ్ చేస్తున్నారు, ముందుకు వస్తున్నారు అనుకో యుద్ధానికి, వాళ్ళు కూడా సైనిక అధికారి వాళ్ళ పైన అధికారి చేత ఆజ్ఞలు పొంది ఫైర్ షూట్ చేయండి అన్నారు అనుకోని, వాళ్ళు ఒక్క ఆయుధం చేత 100 మందిని షూట్ చేశారనుకోని ఆయనకు ఎటువంటి శిక్ష ఉండదు. అదే యుద్ధం తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అదే ఆయుధంతో పక్కింటి వాడు ఏదో గొడవ చేస్తే, అరే నువ్వు నన్ను ఏమనకుండా అన్యాయంగా తిడతావా, నన్ను కొట్టడానికి వస్తావా, లేకుంటే అలా పైకి వచ్చినందుకో అతన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళని షూట్ చేస్తారు, ఒక్కరిని షూట్ చేసేస్తే ఆయనని జైలుకి పంపిస్తారు. అక్కడ 100 మందిని షూట్ చేసినందుకు ఆయనకు పరమవీర్ చక్ర అటువంటి మెడల్ ఇచ్చి సత్కరిస్తారు. అంటే అక్కడనేమో తన యొక్క పై అధికారి యొక్క ఆజ్ఞలను పాటించాడు, ఇక్కడ తనే కర్తగా తనకు అవమానం జరుగుతుంది లేకుంటే తనకి ఏదో హాని కలుగుతుంది అని ఆ యొక్క అధికారాన్ని తను సొంతంగా ఉపయోగించుకోవడం వల్ల శిక్ష పడుతుంది. అక్కడ ఆయన దేశము కొరకు తర్వాత పైన అధికారి యొక్క ఆజ్ఞలు పాటించడానికి చేశాడు. అదేవిధంగా ఇక్కడ అకర్మ అంటే భగవత్ ఆజ్ఞలను పాటించడానికి ఎవరైతే కర్మలు చేస్తారో వాళ్ళకి ఎటువంటి పాపము కలగదు. ఇంకా మనకు ఈ కర్మలు సిద్ధించడానికి కొరకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తున్నారు భగవంతుడు. జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత. జ్ఞానం అంటే ఇక్కడ భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానము, జ్ఞేయం అంటే జ్ఞానము యొక్క లక్ష్యము, జ్ఞాత అంటే ఈ జ్ఞానాన్ని ఎరిగినటువంటి వాడు. ఈ ముగ్గురు ఏం చేస్తారంటే 3 విషయాలు కర్మను ప్రేరేపిస్తాయి. సపోజ్ జ్ఞానం భగవంతుడి కొరకు అనుకుందాం. సపోజ్ నాకు కర్మ ఏంటి, రేపొద్దున ఇప్పుడు క్లాస్ విన్నాము, రేపొద్దున మార్నింగ్ మనకు మంగళారతి ఉంటుంది. మంగళారతి అనే కర్మ బ్రహ్మముహూర్తంలో. దానికి కావాల్సింది ఏంటి? మంగళారతిలో నేను లేచి ఆ భగవంతుణ్ణి సేవించడం వల్ల, సేవించడము అనేది ఎలా సేవించాలనేది జ్ఞానము. జ్ఞేయం అంటే ఆ భగవంతుడి యొక్క మంగళారతి అంటే జ్ఞానము యొక్క లక్ష్యం ఏంటి, భగవంతుని మంగళారతి ఎలా చేయాలా ఏంటి అనేది భగవంతుని సేవించడం అనేది లక్ష్యము. తర్వాత జ్ఞాత, దాని గురించి తెలుసుకున్నటువంటి వాడు జ్ఞాత. ఇవి కర్మని జ్ఞానం ఉంది, జ్ఞానం యొక్క లక్ష్యము భగవంతుని సేవించడము. ఇవేం చేస్తే నాకు తెలుసు కాబట్టి రేపొద్దున మంగళారతిని సేవించాలి అని ప్రేరేపణ కల్పిస్తాయి. తర్వాత ఇంద్రియములు, కార్యము, కర్త అన్నవి కర్మ యొక్క 3 అంశములు. మరి ఆ కర్మ చేయాలంటే ఇంద్రియాలు బాగుండాలా, పొద్దున లేవాలంటే నా కాలు బాగుండాలా, చేతులు బాగుండాలా. కార్యం ఏంటి? మంగళారతి అనేది కార్యము. మరి కర్త నేను. ఈ 3 కూడా ఈ కర్మలో ముఖ్యమైనటువంటి అంశములు అని మనకు భగవంతుడు ఇక్కడ బోధిస్తూ ఉన్నారు. కాబట్టి మనము ఏదైనా కర్మ సిద్ధించడానికి కావాల్సిందేంటి? ఆ కర్మ గురించి జ్ఞానం ఉండాలా, అర్థమైందా? ఆ జ్ఞానం యొక్క లక్ష్యం ఉండాలా, అర్థమైందా? సో ఆ లక్ష్యం ఏంటి? సపోజ్ మనకు ఎన్నో ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మనం మన పిల్లల్ని చదివిపిస్తున్నాం. సో చిన్నప్పుడే తల్లిదండ్రులు డిసైడ్ చేస్తారు డాక్టరో లేకుంటే ఇంకా ఇంజనీరో అంటే వాళ్ళకున్న జ్ఞానం యొక్క లక్ష్యం ఏంటి? నా కొడుకుని డాక్టర్ చెయ్యాలా, అర్థమైందా? జ్ఞానం యొక్క లక్ష్యము జ్ఞాత. ఆ లక్ష్యం వల్ల నాకేంటి లాభం అంటే నా కుమారుడికి లాభం ఏంటి అంటే నాకు తెలుసుకుంటాడు. తెలుసుకొని ఏం చేస్తాడు? తన కుమారుడి యొక్క ఇంద్రియాలను ఎటువంటి కార్యము, మెడిసిన్ చదవాలనే కార్యం వైపు కర్త ఎవరు? కుమారుడనే కర్తను ప్రయాణింపజేస్తాడు. ఇది భౌతికంగా ఎగ్జాంపుల్. తర్వాత ఆధ్యాత్మికంగా చూద్దాం. నేనున్నాను, నా కుమారుడిని ఏం చేస్తాను? పుట్టక ముందే పెళ్లి చేసుకున్నప్పుడే నాకు కుమారుడు పుడితే నేను ఈ విధంగా గొప్ప భక్తుడిని తయారు చేయాలా అని అనుకుంటాను. సో ఎందుకు? ఆ జ్ఞానం. ఈ భక్తుడు అవుతే ఏంటి?
ఏ ఫ్యామిలీలో అయితే ఒక శుద్ధ భక్తుడు జన్మిస్తాడో, అంటే శుద్ధ భక్తుడు తయారవుతాడో, ఆ ఫ్యామిలీలో 14 తరాలు భగవద్ధామం వెళ్ళిపోతారు. అంటే అటువంటి జ్ఞానము నేను సంపాదించి, జ్ఞాన లక్ష్యం ఏంటి? భగవద్ధామం వెళ్ళటము. కాబట్టి నేను ఆ జ్ఞాన లక్ష్యాన్ని సాధించడాని కొరకు నేనేం చేస్తాను? నేను ప్రాక్టీస్ చేస్తాను. దేని ద్వారా? నా ఇంద్రియాల ద్వారా. కార్యం ఏంటి? భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ అనే కార్యము. కర్త ఎవరు? నేనే కాకుండా నేనెవరు? మళ్ళీ దానికి ముఖ్యంగా భగవంతుడి యొక్క సంపూర్ణ కృప నేను చేయడమే కాకుండా నా యొక్క సంతానము, నా ఫ్యామిలీ, తర్వాత చుట్టుపక్కల వాళ్ళని ప్రతి ఒక్కరికి ఈ జ్ఞానము పంచడము, జ్ఞాన లక్ష్యము తెలియపరచడము, వాళ్ళు వాళ్ళని జ్ఞాతలుగా తయారు చేయటము. ఒకసారి మనందరం ఇప్పుడు అదే కదా, మనందరం జ్ఞాతలుగా అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాము? మన ఇంద్రియాల ద్వారా భగవంతుణ్ణి సేవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాన్ని ఏమంటారు? కార్యం. యత్నములు కూడా వచ్చింది. కార్యం ఏంటి? భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ. తర్వాత కర్మ ఏంటది? ఆ కర్మ. సో కాబట్టి మనందరం ఈ విషయాలను తెలుసుకుంటే తప్పకుండా భగవంతుడి యొక్క ధామాన్ని చేరుకోగలుగుతాము. ఫైనల్గా ఏంటి? 5 అంశములు ప్రతి కర్మ సిద్ధించడానికి, భౌతికం కానీ, అకర్మ కానీ, వికర్మ కానీ, సకామ కర్మ. నంబర్ 1 ఏంటి? 5 అంశములు. దేహము, అర్థమైందా? తర్వాత రెండవది దేహదారి, 3 దేహదారి, తర్వాత మన యొక్క యత్నములు, అర్థమైందా? తర్వాత మొత్తానికి ఇవన్నిటికీ కూడా మూల కారణం మనకు భగవంతుడు పరమాత్మ యొక్క కృప మనందరికీ కూడా ఉండాలి. సో ముఖ్యంగా మనకు మన ఇంద్రియాలు, ఈ 5 గుర్తుపెట్టుకోవాలి. మన ఏ కార్యము సిద్ధించాలి, వీటిని భగవంతుడి కొరకు చేసినట్టయితే అకర్మ చేసిన వాళ్ళం అవుతాము. దీంట్లో కూడా ఈ 3 6 18వ శ్లోకంలో చెప్పినవి గుర్తుపెట్టుకో. జ్ఞానం, భగవద్ జ్ఞానము, జ్ఞానం యొక్క లక్ష్యము, ఆ జ్ఞానాన్ని జ్ఞాన లక్ష్యం కొరకు తెలుసుకున్న వారిని జ్ఞాత అంటారు. తర్వాత ఎప్పుడైతే మనకు జ్ఞాన లక్ష్యము తెలుసుకున్నామో ఇంకా మనం అప్లికేషన్ పార్ట్ ఏంటి? మన ఇంద్రియాలని ఆ లక్ష్యం కొరకు ఉపయోగించడము. లక్ష్యం కొరకు అంటే ఒక కార్యము. సో ఆ కార్యం కొరకు మన ఇంద్రియాలను ఉపయోగించడము, ఉపయోగించే వాడిని కర్త అంటారు. అర్థమైందా? సో ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఈ విధంగా అర్థం చేసుకొని భగవత్ కార్యములో మనందరం నియుక్తం కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.